సో రైతు రుణమాఫీపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజా రైతాంగానికి ఇది ఒక వరంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతిపెద్ద రుణమాఫీ అంటే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ల ముందు మా భావి ప్రధాని త్యాగాల కుటుంబం చేసినటువంటి వ్యక్తి గాంధీ కుటుంబం ఒక మాట అంటే ఆ మాటే శాసనం. ఎందుకంటే మీరు చూసిరు గతంలో తెలంగాణ రావాలని ఎన్నో 60 ఏళ్ళ 65 ఏళ్ళ కళ సార్థక చేసిన తల్లి సోనియమ్మ మాటిచ్చి తెలంగాణ ఇచ్చింది. ఎలక్షన్ల ముందు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. తెలంగాణ రైతులు ఎవరు కూడా అప్పుల పాలు కావద్దు. గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసింది. అది ఇప్పుడు మీ తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టండి, ఖచ్చితంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాటను తెలంగాణ రైతాంగం విశ్వసించి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఒక సాహసోపేత నిర్ణయం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రుణమాఫీ అనేది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇలా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిజంగా ప్రతి గ్రామాన పండగ వాతావరణం. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి పాలాభిషేకాలు కూడా చేస్తారు. ఏకకాలంలో అంటే 24 లక్షల కుటుంబాలు, 69 లక్షల మంది బెనిఫిషియర్లు అంటే రైతులు, 31,000 కోట్ల రూపాయలు వితిన్ ద ఒక 20 డేస్లో అంటే రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణలో ఉన్నటువంటి 12 లక్షల కుటుంబాలకు ఏకకాలంలో ₹1,00,000 ఉన్న ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ అకౌంట్లో నేరుగా 7,000 కోట్లు రేపు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి వేయబోతున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. అంటే త్యాగాల కుటుంబం గాంధీ గారి కుటుంబం ఒక మాట అంటే అది శాసనంగా మా గౌరవ ముఖ్యమంత్రి పరిగణించి రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి వార్డును ఇలా ఇంప్లిమెంట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి మా తెలంగాణ మంత్రులకు దక్కింది. కాబట్టి ఇలా తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అంటే చరిత్ర. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ కాదు, వాళ్ళు ఎలక్షన్ల కోసం మాట ఇచ్చారు, రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామన్నోళ్ళు మరి ఇలా ఎక్కడ పోయిర్రు? గత 10 ఏళ్ళుగా కనీసం ₹1,00,000 రుణమాఫీ చేస్తాన్నోళ్ళు ₹1 కూడా రుణమాఫీ చేయకుండా అంటే చేసిరు. 2 విడతల 25,000లో 12,500 అసలు 12,500 వడ్డీ. అంటే ఇంకా రైతులు అప్పులలో ఉన్నారు, వాళ్ళ పాస్బుక్లు బ్యాంకులలో ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ కొత్త రుణం దొక్కుతలేవు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీసుకున్న నిర్ణయం ఇలా చారిత్రాత్మక నిర్ణయం. అది రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల మీద రైతుల మీద ఉన్నటువంటి మక్కువ గౌరవంతో చేసిన నిర్ణయం.